The ashes that made trees bloom. సాధారణ జీవితాల్లో కానీ కథల్లో కానీ కొన్ని విశేషాలని మనం గమనిస్తాం. ఒక వ్యక్తి నిజాయితీపరుడుగా ఉంటాడు, ఇంకొక వ్యక్తి అతనికి విరుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఒకరు మంచివారైతే ఇంకొకరు చెడ్డవారు అవుతారు. మంచివాళ్ళు కష్టపడి పనిచేసేవారు సుఖంగా ఉంటారు. ఈర్ష్య, అసూయ గల చెడ్డవాళ్ళు సుఖంగా ఉండలేరు, వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయి. ఈ కథలో ఒక నిజాయితీగా కష్టపడి పనిచేసే వృద్ధ దంపతుల గురించి, వారి పెంపుడు కుక్క గురించి వివరించారు. వారి పొరుగువారు ఈర్ష్య ద్వేషాలు కలవారు, ఎప్పుడు ఇతరులని కష్టపెట్టే స్వభావం కలవారు. వారి చేతిలో వృద్ధ దంపతుల పెంపుడు కుక్క అతి దారుణంగా చనిపోతుంది. కుక్క యొక్క ఆత్మ ఆ వృద్ధ దంపతులకి అనేక విధాలుగా సహాయపడి వారికి సౌఖ్యాన్ని కలగజేస్తుంది. 19వ శతాబ్దంలోని జపాన్ భూస్వాముల కాలంలో ఒక వృద్ధ దంపతుల జంట ఉండేది. వారికి ఒక చిన్న పెంపుడు కుక్క కూడా ఉండేది. వారికి పిల్లలు లేరు. కుక్కని వాళ్ళ పిల్లల ప్రేమతో చూసుకునేవారు. కుక్క పేరు మ్యూకో. ఆ వృద్ధురాలు క్రేపు బట్టతో కుక్క కోసం ఒక నీలి రంగు దిండు తయారు చేసింది. మ్యూకో ఆ దిండు మీదే కూర్చునేది. ఆ వృద్ధ దంపతులు కుక్కకి చేప ముక్కల్ని తినిపించేవారు, అది వాళ్ళ ఫోర్కుతో. దానికి కావలసిన ఉప్పుడు బియ్యాన్ని వండి పెట్టేవారు. కుక్క కూడా వారిని అమితంగా ప్రేమించేది. ఆ వృద్ధుడు వరిని పండించే రైతు. అతడు ప్రతిరోజు తన పరికరాలతో పొలాలకి వెళ్ళేవాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కష్టపడి పనిచేసేవాడు. కుక్క కూడా అతనితో పొలానికి వెళ్ళేది. వాళ్ళ వెనక వచ్చే పక్షి పురుగుల్ని తింటూ ఉంటే దానికి హాని చేసేది కాదు. భూత దయగల ఆ వృద్ధుడు కూడా ఏమీ అనేవాడు కాదు. పైగా పచ్చగడ్డితో ఉన్న మట్టిని పెళ్ళగించి దానికి ఆహారాన్ని కల్పించేవాడు. ఒక రోజున కుక్క అతని వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన పంజాని అతని పాదాలకి తాకించింది. తలతో ఒక ప్రదేశం వైపు చూపించింది. మొదట్లో ఆ వృద్ధుడు పట్టించుకోలేదు, కానీ కుక్క పదే పదే అటు ఇటు తిరగడం వల్ల కుక్క వెంట వెళ్ళాడు. కుక్క ఒక ప్రదేశం వద్ద నిలబడి కాళ్ళతో గీరింది. అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. బహుశా అక్కడ ఒక ఎముక ముక్కో చేప ముక్కో ఉంటుందనుకున్నాడు. కానీ తీరా తవ్వి చూస్తే గుట్టలు గుట్టలుగా బంగారం ప్రకాశిస్తూ కనిపించింది. ఆ విధంగా ఆ వృద్ధ దంపతులు ఒక గంటలో ధనవంతులైపోయారు. వారు కొంత భూమిని కొనుక్కున్నారు, మిత్రులకి విందు ఇచ్చారు, పక్కనున్న పేద పొరుగు వారికి కావలసినంత ధనం ఇచ్చారు, కుక్కని మరింత ప్రేమగా చూసుకున్నారు. అదే గ్రామంలో ఒక దుర్మార్గుడైన వృద్ధుడు, అతని భార్య కూడా ఉన్నారు. వారికి దయ అనేది లేదు. కుక్కల్ని తిట్టి కొట్టేవారు. అతడు ప్రక్క ఇంట్లో ఉన్న వృద్ధుని అదృష్టాన్ని గురించి విని వారి కుక్కని బలవంతంగా తన తోటలోకి లాక్కుని పోయి
దానికి చేప ముక్కల్ని ఇతర రుచికరమైన పదార్థాలని ఇచ్చాడు. తనకి కూడా ఆ కుక్క ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుందనుకున్నాడు. కానీ ఆ కుక్క ఈ దుర్మార్గులైన జంటను చూసి భయపడింది. అది ఏమీ తినలేదు, కదలలేదు. అప్పుడు దానిని వారు బయటికి లాక్కొని వచ్చారు. పార, ఇతర పరికరాన్ని తీసుకొని బయలుదేరారు. ఆ కుక్క ఆ తోటలో పెరుగుతున్న చెట్టు కింద గీరడం మొదలుపెట్టింది. బహుశా దాని కింద చాలా ధనం ఉండవచ్చుననుకున్నారు. త్వరగా ఆ పార, ఆ పరికరం ఇవ్వు అన్నాడు తన భార్యతో. సంతోషంతో అతడు నాట్యం మొదలుపెట్టాడు. ఆ దురాశ గల వృద్ధ దంపతులు అక్కడ త్రవ్వడం ప్రారంభించారు. తీరా త్రవ్వి చూస్తే దాని కింద చనిపోయిన పిల్లి పిల్ల కనిపించింది. దాని నుండి వచ్చిన చెడు వాసన భరించలేక వారు తమ పరికరాల్ని కింద పడివేసి ముక్కుల్ని మూసుకున్నారు. కుక్క మీద వారికి చాలా కోపం వచ్చింది. ఆ వృద్ధుడు దాన్ని కొట్టి చంపేశాడు. వృద్ధురాలు కుక్క తల నరకివేసింది. ఆ గోతిలో ఆ కుక్క శరీరాన్ని కప్పివేశారు. తన పెంపుడు కుక్క చనిపోయిందని యజమాని విన్నాడు. తన సొంత కుమారుడు చనిపోయినట్లుగా విలపించాడు. ఆ చెట్టు కిందకి రాత్రి వేళ వెళ్ళాడు. సమాధికి వేసే విధంగా వెదురు గొట్టాలు అమర్చాడు. దానిలో పూలు ఉంచాడు. సమాధికి ముందు ఒక పళ్ళెంలో ఆహారాన్ని, ఒక కప్పుతో నీటిని ఉంచాడు. చాలాసేపు విచారించాడు. అది బ్రతికున్నట్లు పేర్లతో పిలిచాడు. ఆ రాత్రి కుక్క ఆత్మ అతని కల్లో కనిపించి, నా సమాధి మీద ఉన్న చెట్టుని కొట్టి దానితో పాయసం తయారు చేసే పాత్రను తయారు చేయి, చిక్కుడు జావ చేయడానికి ఒక మిల్లుని కూడా తయారు చేయని చెప్పింది. కుక్క చెప్పిన విధంగా అతడు చెట్టుని నరికి 2 అడుగుల పొడవున్న కాండాన్ని తీశాడు. కష్టపడి ఉలితో గుంట చేసి ఒక చిన్న పాత్రని తయారు చేశాడు. ఒక కొయ్య సుత్తి కూడా తయారు చేశాడు. దానితో బియ్యాన్ని దంచడానికి వీలవుతుంది. కొత్త సంవత్సరం నాడు పాయసం తయారు చేద్దామనుకున్నాడు. బియ్యాన్ని ఉడికించి వృద్ధురాలు పాత్రలో ఉంచింది. వృద్ధుడు దాన్ని దంచి పిండి తయారు చేయడానికి సుత్తితో కొట్టడం ప్రారంభించాడు. ఇక దాన్ని ఉడికించాలి. వెంటనే ఆ ముద్ద బంగారు నాణాలుగా మారిపోయింది. చిక్కుడు గింజల్ని మిల్లులో వేసి వృద్ధురాలు తిప్పినప్పుడు బంగారం వర్షంలా పడింది. ఈ లోపున అసూయపరుడైన పొరుగువాడు చిక్కుడు గింజల్ని పిండి చేస్తూ ఉండగా కిటికీ గుండా తొంగి చూశాడు. అమ్మో అని అరిచింది అతని భార్య. ఆమె పిండి బంగారంగా మారడాన్ని చూసింది. మిల్లు క్రింద ఉన్న తొట్టె అంతా ప్రకాశవంతమైన బంగారంగా మారే వరకు చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ వృద్ధ దంపతులు ధనవంతులయ్యారు. మరునాడు లోబి అయిన పొరుగువాడు పాత్రని, మిల్లుని అడిగి తీసుకువెళ్ళాడు. దానిలో ఉడికించిన బియ్యాన్ని పోశాడు. 2వ దానిలో చిక్కుడు గింజల్ని వేశాడు. అతను దంచాడు. అతను భార్య పిండి విసిరింది. కానీ మొదటి దెబ్బకే పిండి పురుగులుగా మారిపోయింది. దీనితో అతనికి కోపం వచ్చి మిల్లుని పగలగొట్టి వంట చెరుగ్గా ఉపయోగించాడు.